దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు చాలా విషయాలు తెలుసో తెలీదో. ఒక ఆయన అంటాడు, అయ్యా మనం భారతదేశంలో ఉన్నాం కదా అంటాడు. భారతదేశానికో బైబిలును ప్రపంచానికో బైబిల్ లేదండి. ఇక్కడ కంటే కూడా అరబ్ కంట్రీసు, నువ్వు ఇంకా ఇతర దేశాలకు నువ్వు వెళ్ళే కొంది ఎలా ఉందో తెలుసా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి నువ్వు ఆలోచన చేస్తే దేవుని యొక్క మహాకృప, ఆ గ్రంథాన్ని నమ్ముకొని బ్రతికేటువంటి వాళ్ళు లక్షల కోట్ల మందిలో ఎంతో పవిత్రంగా జీవిస్తున్నారు. నువ్వు అనుకుంటున్నావు ఇక్కడికి ఒక బైబిల్ అక్కడికి ఒక బైబిల్ ఉండదు. బైబిల్ గ్రంథం ఎక్కడికి వెళ్ళినా ఒకటే, దేవుడు ఒకటే. ఆ ఒక్క మాటే చెప్తున్నాడు, ఆజ్ఞ ప్రకారం నడిచి జీవించి ముందుకు నడు. దేవుడు సెలవిచ్చినటువంటి ఆజ్ఞను నువ్వు జీవించినంత కాలం కూడా అనుసరించినాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆ విధముగా నువ్వు ముందుకు కొనసాగు.